నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే దిశగా అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నారని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ప్రక్రియను కంప్లీట్ చేయాలనే కృత నిశ్చయంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్లో చేరగా, తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సైతం కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే టాక్ నడుస్తోంది. అటు 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ మంత్రులు వరుసగా ప్రకటనలు చేస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ కు 35 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, అందులో 22 మందిని కాంగ్రెస్లో చేర్చుకుంటే బీఆర్ఎస్ ఎల్పీ విలీనమైనట్లే. దీంతో పక్కా లెక్కతోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎల్పీపై ఫోకస్ పెట్టినట్లు స్పష్టమవుతోంది. జూలై సెకండ్ వీక్ లో బడ్జెట్ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉంది. అంతకు ముందే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ప్రాసెస్ ను కాంగ్రెస్ పూర్తి చేయాలనుకుంటోంది. గత అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరై ప్రభుత్వ లెక్క తేలుస్తారనే వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో కేసీఆర్ను డిఫెన్స్లో పడేసేలా బీఆర్ఎస్ ఎల్పీ విలీనంపై అధికార పార్టీ నసర్ పెట్టినట్లు చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఎల్పీ విలీనంపై కాంగ్రెస్ ఆలోచనలో కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుంటే ఏవైనా విమర్శలు వస్తాయా అని సమాలోచనలు జరుపుతోంది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు విలీనం సంప్రదాయాన్ని కొనసాగించింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే వైఖరి అవలంబించి బీఆర్ఎస్ను దెబ్బతీయవచ్చునని తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలపై అప్రమత్తమైన కేసీఆర్ పార్టీని వీడాలని ఆలోచనతో ఉన్న ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది.